ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మునుపెన్నడూ లేని స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ కు ముఖ్యమంత్రి పదవి తప్ప మరేమీ కనిపించడం లేదని ప్రొద్దుటూరు బహిరంగ సభలో విమర్శించారు. తనయుడిగా వైఎస్ బొమ్మను ఇంట్లో పెట్టుకునే అర్హత మాత్రమే జగన్ కు ఉందని, పార్టీ జెండాపై పెట్టుకునే హక్కు లేదన్నారు. జగన్ దయాదాక్షిణ్యాల మీద ప్రభుత్వం నడవడం లేదని కిరణ్ స్పష్టం చేశారు. ఎన్నికలు జరుగుతున్న 2 స్థానాలకు అంత ప్రాముఖ్యత లేదంటూనే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పులివెందుల ప్రచార సభలో ఓటర్లను కోరారు సీఎం. అన్ని కార్యక్రమాలు కొనసాగుతుంటే కాంగ్రెస్ పార్టీ నీకు కేంద్ర మంత్రి కూడా ఇస్తానంటే మీరు పార్టీని వదిలి ఎందుకు పోయారు? మీరు కేవలం మీ ముఖ్యమంత్రి పదవికి తప్ప వేరే కారణాలు లేవు. మీరు పోయేదానికి ఒకటి, మీ జెండా పెట్టుకున్నారు, రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకున్నారు. నీకు రాజశేఖర రెడ్డి గారి ఫోటో, కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలు పనిచేసిన రాజశేఖర రెడ్డి గారి ఫోటో నువ్వు ఇంట్లో పెట్టుకోగాని నీ రాజకీయ పార్టీ జెండాకు పెట్టుకునే అర్హత మీ పార్టీకి ఉందా అనేది స్పష్టంగా చెప్పాలి. ఆ జెండా చుట్టూ ఉన్న ప్రోగ్రామ్స్ ఏంది? కాంగ్రెస్ ప్రోగ్రామ్స్. నీ మేనిఫెస్టో ఉందా? మీ పార్టీకి ఒక అజెండా ఉందా? మీ పార్టీకి ఒక మేనిఫెస్టో ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు మేము పెద్దోళ్ళు చెప్పేదంతా అయిపోయింది. ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు అంతా పెద్దలు జగన్మోహన్ రెడ్డికి చెప్పి మేము విఫలమయ్యాం. చెప్పే దాంట్లో ఆయన అర్థం చేసుకునే పరిస్థితి లేదు. ఆయనకు గుర్రానికి ఏ విధంగా గంతలు కడితే కేవలం రోడ్డు కనిపిస్తుందో ఆయనకు ముఖ్యమంత్రి కుర్చీ ఒకటే కనిపిస్తుంది, ఇంకేమి కనిపించడం లేదు. ఒకరోజు అంటాడు నా దయాదాక్షిణ్యాల వల్ల ఈ ప్రభుత్వం ఉందంటాడు, మొన్నంటాడు 6 నెలల్లో కూల్చేస్తానని. ఏదో ఒకటి ఆలోచన చేసుకో నువ్వు. ప్రజలు దయాదాక్షిణ్యాల వల్లనే ఈరోజు మీ దయాదాక్షిణ్యాల వల్ల ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తప్ప ఎవరు వ్యక్తుల దయాదాక్షిణ్యాల వల్ల కాదు. జగన్ పాపం ఆయనే కాక ఆయన సొంత చిన్నాయనకు మంత్రి పదవి ఇచ్చినా కూడా ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే ఒకసారి ఆలోచన చేసుకోండి అని తెలియజేస్తూ నేను మరోమారు మేమంతా ప్రయత్నం చేశాం. ఆయనకు కొంచెం జ్ఞానం కలిగియాలని మేమంతా విఫలమయ్యాం. ఇప్పుడు జ్ఞానం కలిగాల్సింది మీరు, కడప ప్రజలు, ఓటర్ మహాశయులు. ఆయన